పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని పట్టణంలో పలువురు ప్రముఖులు నియోజకవర్గ ప్రజలకు తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తమాసి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అరవపల్లి సురేష్, వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి, పట్టణానికి చెందిన ప్రముఖ బంగారు భర్తకులు కొత్త కృష్ణ, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, వాసవి క్లబ్ నాయకులు తబ్బా నాగమల్లేశ్వరరావు ఉన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచాంగ శ్రవణ కార్యక్రమానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా విన్నపము, మొట్టమొదటిసారిగా ఈ నెల 19వ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుక శుభాకాంక్షలు. ఆ రోజు ఉగాది పండుగ రోజు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అలంకారము చేయబడును. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరం మన 60 సంవత్సరాల కాలచక్రంలో 40వది. పరాభవనామ సంవత్సర విశిష్టత ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అలానే ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అలానే ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకొని తమలో ఉన్న శక్తిని పెంచుకొని వారు ఎంచుకున్న మార్గంలో అభివృద్ధి పదంలో సాగవాలనని ఈ పరాభవనామ సంవత్సర విశిష్టత. కావున ప్రతి ఒక్కరు కూడా అందుకోసం ప్రయత్నం చేయాలి. అలానే ఈ పర్వదినం ఉగాది పర్వదిన సందర్భంగా 19వ తారీఖు గురువారం సాయంత్రం దేవాలయంలో పంచాంగ శ్రవణం, దైవజ్ఞ శ్రీ డాక్టర్ వంగర రవిశంకర శర్మ గారు, ఆయన పంచాంగకర్త మరియు సిద్ధాంతి, ఆయన హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయనతో సాయంత్రం 6:30 గంటలకు శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో పంచాంగ శ్రవణం జరుగును. అలానే రాత్రి 8:30 గంటలకు స్వామివారి ఊంజల సేవ కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్ర దినమే ఈ ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆది, సృష్టి ఆరంభాన్ని సూచించే మహత్తర రోజు. ఈ సృష్టి ఆరంభాన్ని స్మరించుకునే రోజుగానే ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది. కాబట్టి శ్రేయోభిలాషులకు, వ్యాపారస్తులకు, కమిటీ సభ్యులకు, నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొత్తమా శ్రీనివాసరావు. తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. రేపు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. 50 మంది కూడా ఉగాది పర్వదినాన అందరూ ఉగాది పండుగ చేసుకుని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉగాది పండుగ గత 26 సంవత్సరాల క్రితం నుంచి అమావాస్య రోజు రావడం ఇదే రికార్డు. ఈ రికార్డుని బద్దలు కొట్టి అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఉగాదిని బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో దశావతార వెంకటేశాయ నమః. పట్టణ ప్రజలకు, శ్రేయోభిలాషులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేపు ఉగాది రోజు 19/3/2026 సంవత్సరము దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవంగా పుష్పయాగము నిర్వహించబడును. 20వ తారీఖు కూడా భక్తులకి అందుబాటులోనే ఉంటది. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పొందగలరు. మీ కొత్త కృష్ణ స్వర్ణ జ్యువెలరీ, చిలకలూరిపేట. జై జై వాసవి. మన పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మా వాసవి క్లబ్స్
సంయుక్త ఆధ్వర్యంలో రేపు గీతా మందిరంలో సాయంత్రం 5 గంటలకు పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణము మరియు ప్రసాద వితరణము, మరి 9 మంది అర్చక స్వాముల వారి చేత మరి వారికి మన క్లబ్ సభ్యులకి, అధికారులకు, పిఎస్టీలందరికీ కూడా వేద ఆశీర్వచనం చేయించడం జరుగుతుందండి. తదనంతరము మన విచ్చేసినటువంటి వేద పండితులకి మరి పంచే ధోవతి, పంచాంగం బుక్, మరి వారికి దుశ్శాలువతో సన్మానం చేయడం జరుగుతుందండి. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని గీతామందిరం ప్రాంగణంలోకి వచ్చేసి మరి ఉగాది మొదటి రోజున వేద ఆశీర్వచనం తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా సంవత్సరానంతరము కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, శుభ ఫలితాలు కలగాలని ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని, మన కులదేవత అయినటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటున్నాము. అందరూ కూడా మన గీతామందిరం సాయంత్రం 5 గంటలకు విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి.